పెద్దపల్లి మండలము అరవాన్లపల్లికి చెందినటువంటి పూల దివాకర్ అనే వ్యక్తి జనవరి 4వ తారీఖున తప్పిపోయినాడని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. దానిపైన కేసు నమోదు చేశాము. తర్వాత దర్యాప్తులో భాగంగా మాకు తెలిసిన దాని ప్రకారము అదే గ్రామానికి చెందినటువంటి పూల గణేష్, అదేవిధంగా అతనికి అన్న వరుస అయిన పూల సుబ్రహ్మణ్యము, బావమరిది వరుస అయినటువంటి మణికంఠ, ఈ ముగ్గురు కలిసి ఈ పాత కక్షలను దృష్టిలో పెట్టుకుని ఈ గణేష్ అనే వ్యక్తి, సుబ్రహ్మణ్యము, అదేవిధంగా మణికంఠ ఈ అరవాన్లపల్లెకు కొద్దిగా ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో అందిరినివా కెనాల్ పక్కన ఈ పూల గణేష్కు సంబంధించిన వాళ్ళ నాన్నకు సంబంధించినటువంటి భూమి, పూల కృష్ణప్పకు సంబంధించినటువంటి పొలంలో ఒక బండరాయి పైన బండరాలతో కొట్టి చంపేసి పూడ్చివేయడం జరిగింది 4వ తారీఖు రాత్రి. ఇదంతా కూడా దర్యాప్తులో మాకు తెలిసింది. ఎవరైతే ముద్దాయిలు ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలిస్తున్నారు. అదే గ్రామానికి సేమ్ అంతా కూడా ఒకటే గ్రామము, ఒకటే కొద్దిగా అంతా కూడా బంధువులే, దగ్గర బంధువులకు సంబంధించింది. ఆ పాత కక్షలు అంటే అక్కడ ఎవరైతే దివాకర్ ఉన్నారో ఇంతకుముందు కూడా ఆ గ్రామము కృష్ణాపురం గ్రామానికి సంబంధించి కూడా కొద్దిగా గొడవలు జరిగినాయి. దాంట్లో ఈ గణేష్ విషయంలో దివాకరు ఒక కేసు విషయంలో వచ్చినప్పుడు అతనికి బెయిల్ తీయడానికి అందుకోసం సపోర్ట్ చేయలేదని ఆ విషయము అదేవిధంగా కాకుండా ఈ దివాకర్ పైన కూడా పాతవి కొన్ని కేసులు ఉన్నాయి. ఆ విషయాలలో కూడా వీళ్ళకు ఒకే గ్రామంలో కాబట్టి కొన్ని గొడవలు ఉన్నట్లు తెలిసిందండి. హత్యగా భావిస్తున్నారు వాళ్ళు, పేరెంట్స్ కూడా ఆరోపణలు చేస్తున్నారు. దానిపైన మీరేం చెప్తారు సార్? అవునండి, అంటే ఒకటే గ్రామం కాబట్టి ఈ మధ్య దివాకరు ఇంతకుముందు నడవడిక సరిగా లేకపోయినా ఈ మధ్య బెంగళూరుకు పోయేసి BSNL నెట్వర్క్ దాంట్లో ఉద్యోగం చేసుకుంటున్నాడని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ బంధువులు, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ బ్రదర్స్ అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఎవరైతే పూల గణేష్ ఉన్నాడో మెయిన్ ముద్దాయి, ఈ పూల దివాకర్ కూడా ఇద్దరు చాలా క్లోజ్గా తిరిగేవాళ్ళు, ఫ్రెండ్స్. గ్రామంలో కూడా దివాకర్ బెంగళూరు నుంచి వచ్చినప్పుడు కానీ కలిసిమెలిసి తిరిగి బయట కూడా వెళ్ళినప్పుడు కానీ అదేవిధంగా కలిసి మద్యం సేవించేవాళ్ళు, ఇవన్నీ కూడా ఉండేటివి. వీళ్ళ మధ్య ఈ కక్షలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఏదైనా గొడవ జరిగినప్పుడు ఈ ఎవరైతే గణేష్ ఉన్నాడో ఆ గణేష్ మీదకి గొడవకు పోవడము, ఈ విధంగా కత్తి అట్లా తీసుకుని వెళ్ళిపోవడము, బెదిరించడము, తరుముకోవడం ఇలాంటివి కూడా చేసేవాడంట. ఇవన్నీ కూడా వీళ్ళు మనసులో పెట్టుకొని ఈ విధంగా ముగ్గురు కూడా వీళ్ళు తర్వాత దివాకర్ ద్వారా మాకు తర్వాత ఇబ్బంది ఉంటుందనేసి ఏమైనా భావించారేమో, అది మనసులో పెట్టుకుని చేసినట్లున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారము, ప్లాన్ ప్రకారము జనవరి 4వ తారీఖు చేశారు. తర్వాత కూడా మాకు కేసులో కూడా చాలా టెక్నికల్గా అన్నీ విచారించిన తర్వాత వాళ్ళు నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది.